హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు ఈ ఆగస్టు నెలలో చెల్లించేటటువంటి పెండింగ్ బకాయిల వివరాల గురించి అయితే వీడియోలో తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడు ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి అయితే లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ని చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికి వచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆర్థిక భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. కేంద్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు ప్రకటించే కరువు భత్యం, డిఏ పెంపుదలకు అనుగుణంగా తమకు రావాల్సిన బకాయిలు ఏళ్లుగా పెరిగిపోవడంతో వారి ఆర్థిక పరిస్థితి రోజురోజుకు దిగజారుతోంది. ప్రభుత్వం మారినా తమ తలరాతలు మారలేదన్న ఆవేదన వారిలో వ్యక్తమవుతోంది. లక్షల కోట్ల అప్పుల్లో ఉన్న రాష్ట్ర ఖజానాకు ఈ బకాయిల చెల్లింపు కత్తి మీద సాములాగా అయితే మారగా, ఉద్యోగుల జీవనం మాత్రం అప్పుల ఊబిలో అయితే కూరుకుపోతోంది. డిఏ బకాయిల చిట్టా అందని ద్రాక్షలాగా ఊరిస్తున్నటువంటి ప్రయోజనాలు. కేంద్ర ప్రభుత్వం తన ఉద్యోగులకు డిఏ ప్రకటించిన ప్రతిసారి రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో ఆశలు చిగురుస్తాయి. కానీ ఆ ఆశలు నెరవేరక బకాయిల జాబితా చేంతాట్లా పెరుగుతూనే ఉంది. ప్రస్తుతం తీసుకున్నటువంటి డిఏ జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సినటువంటి 33.67% డిఏను మాత్రమే ఉద్యోగులు ప్రస్తుతం అందుకుంటున్నారు. జనవరి 1, 2023 డిఏ 3.64% పెంపు పెంపుతో ఈ యొక్క డిఏ అనేది ఈ విధంగా పెరగడం జరిగింది. మరి జనవరి 1, 2024 సంబంధించినటువంటి డిఏ కేంద్రం 4% ప్రకటించగా రాష్ట్ర వాటాగా 3.64% ఆహ్, ప్రకటించాల్సి ఉంది. సో, ఈ డిఏను ప్రకటించినట్లయితే మొత్తం 37.31% డిఏ పెరగాల్సి అయితే ఉంది. కానీ ఈ డిఏను రాష్ట్ర ప్రభుత్వం నేటికి అధికారికంగా అయితే ప్రకటించనే లేదు. ఇకపోతే 31,800 కోట్ల భారీ బకాయిలు ఏవేవి ఎన్నెన్ని అని చూసుకున్నట్లయితే, ఉద్యోగ సంఘాల అంచనా ప్రకారం వివిధ రూపాల్లో ప్రభుత్వం ఉద్యోగులకు 31,800 కోట్ల రూపాయలు బాకీ పడింది. ఈ భారీ మొత్తంలో ఏ ఏ అంశాలున్నాయో చూద్దాము. ఇక్కడ మనం స్క్రీన్ పైన అయితే చూడొచ్చు ఫ్రెండ్స్. బకాయిల వర్గం అంటే వాటికి ఎంతెంత చెల్లించాలి అని చెప్పేసి. పీఆర్సీ అరియర్స్, పాత డిఏ బకాయిలు ఇవి కలిపి మనకు మొత్తం అంటే 11వ పీఆర్సీకి సంబంధించిన వేతన సవరణ. గతంలో చెల్లించనటువంటి డిఏ బకాయిలన్నీ సుమారు 18,000 కోట్ల రూపాయలైతే పెండింగ్‌లో ఉన్నాయి. తర్వాత కొత్త బకాయిలు అంటే ఇటీవల ప్రకటించినటువంటి ఇంకా చెల్లించని డిఏ పెరుగుదల తాలూకా అరియర్స్ అన్నమాట. ఇవి ఒక 7,300 కోట్ల రూపాయలైతే పెండింగ్‌లో ఉన్నాయి. ఇకపోతే జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ, ఈఎల్స్ అండ్ ఇతర బిల్లులు ఇవన్నీ కూడా కలిపి అంటే వీటిలో మనం చూసుకున్నట్లయితే మెయిన్‌గా ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్, ఇన్సూరెన్స్, అలాగే సరెండర్ లీవ్స్, వైద్య బిల్లులు, వైద్య క్లెయిమ్ అంటే మెడికల్ క్లెయిమ్స్ ఇవన్నీ కలుపుకొని దాదాపుగా 2,800 కోట్ల రూపాయలైతే బకాయి ఉంది. అలాగే సిపిఎస్ ఆర్ జీపీఎఫ్ ప్రభుత్వ వాటా ఉద్యోగుల పెన్షన్ ఖాతాలకు ప్రభుత్వం జమ చేయవలసినటువంటి వాటాలో పేరుకుపోయిన మొత్తాన్ని 3,700 కోట్ల రూపాయలు అయితే ఈ యొక్క పెండింగ్ అమౌంట్ ఉన్నట్టు తెలుస్తోందనమాట. సో, మొత్తం బాకీ అంచనా వచ్చేసి 31,800 కోట్ల రూపాయలైతే ప్రభుత్వము ఈ మేరకు బకాయి అయితే పడిందనమాట. ఇక మరొక వైపు 185 నెలల బకాయిల వేదన. ఉద్యోగులకు తీరని నష్టం అన్నమాట. వివిధ కాలాలకు చెందిన డిఏ అరియర్స్ సుమారుగా 185 నెలలకు పాటుగా పెండింగ్‌లో ఉన్నాయని అంచనా. ఈ జాప్యం వల్ల ఒక్కో ఉద్యోగి సగటున రూ. 1,00,000 నష్టపోతున్నారు. ఇంకా సీనియర్ ఉద్యోగులైతే వారి యొక్క బేసిక్ పే పై ఉన్నటువంటి సీనియారిటీని బట్టి వారి ఉద్యోగులకు ఈ మేరకు చూసుకున్నట్లయితే 4,00,000 నుంచి 5,00,000 లేదా అంతకంటే ఎక్కువ మొత్తంలోనే నష్టపోయారన్నమాట. ఇక పదవీ విరమణ చేసిన వారి విషయానికొచ్చినట్లయితే సర్వీస్‌లో ఉండగా రావాల్సినటువంటి బకాయిలు పదవీ విరమణ తర్వాత కూడా అందకపోవడంతో వారి వృద్ధాప్య జీవితం అనేది మరింత కష్టంగా మారింది.
వారి ఆర్థిక ప్రణాళికలు, కుటుంబ అవసరాలు తీవ్రంగా దెబ్బతింటున్నాయి. ఫ్రీజ్ చేయబడినటువంటి డీఏలు కరోనా కాలంలో కేంద్రం నిలిపివేసినటువంటి జనవరి 2020, జూలై 2020 మరియు జనవరి 2021 డీఏలను రాష్ట్ర ప్రభుత్వం కూడా మాఫీ చేసినట్లు భావిస్తున్నారు. వీటిపై స్పష్టత కరువైంది. ప్రభుత్వం ముందున్న సవాళ్లు, ఉద్యోగ సంఘాల డిమాండ్లు. నూతనంగా ఏర్పడిన ప్రభుత్వం ముందు ఈ భారీ బకాయిల చెల్లింపు ఒక పెద్ద ఆర్థిక సవాలుగా నిలిచింది. అయినప్పటికీ ప్రభుత్వ యంత్రాంగంలో నూతన ఉత్తేజం నింపడానికి, ఉద్యోగుల నమ్మకాన్ని చురగొనడానికి ఈ సమస్యకు తక్షణ పరిష్కారం కనుగొనాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఉద్యోగ సంఘాలు కోరుతున్నవి: స్పష్టమైన కాలపట్టిక, రోడ్ మ్యాప్. పేరుకుపోయిన బకాయిలను ఒకేసారి కాకపోయినప్పటికీ వీటిని కనీసం స్పష్టమైన కాలపట్టికతో సమాన వాయిదాల్లో, అంటే వాయిదాల పద్ధతిలో అయినా వెంటనే చెల్లించడం ప్రారంభించాలనేది కోరుతున్నారు. అలాగే సకాలంలో కొత్త డీఏల ప్రకటన. కేంద్రం ప్రకటించిన డీఏ పెంపుదలను రాష్ట్ర ప్రభుత్వం కూడా ఎప్పటికప్పుడు అమలు చేసి అరియర్స్‌ను సకాలంలో చెల్లించాలి. మూడోది పారదర్శకత. బకాయిల చెల్లింపు ప్రణాళికను ఉద్యోగ సంఘాలతో పంచుకొని పారదర్శకంగా పాటించాలి. నాలుగోది పటిష్టమైన ఆర్థిక ప్రణాళిక. భవిష్యత్తులో బకాయిలు పేరుకుపోకుండా పటిష్టమైన ఆర్థిక ప్రణాళికను రూపొందించుకోవాలి. ప్రభుత్వం ఈ విషయంలో సానుకూలంగా స్పందించి త్వరలో జరగబోయే ముఖ్యమంత్రి సమావేశంలో ఒక స్పష్టమైన హామీ ఇస్తుందని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల లోకం ఆశగా ఎదురుచూస్తోంది. ఈ సమస్య పరిష్కారం ప్రభుత్వానికి, ఉద్యోగులకు మధ్య సత్సంబంధాలను పునరుద్ధరించడమే కాక రాష్ట్ర పరిపాలనను సజావుగా సాగడానికి కూడా దోహదపడుతుంది అని చెప్పవచ్చు.